100 వయసులో ఎన్నో కన్నీటి ప్రార్థనల తరువాత దేవుడు అబ్రాహాముకు ఇస్సాకు అనే కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చాడు. కాని ఒకరోజు ఊహించని పరీక్ష. నీకు ఒక్కడే అయిన నీ ప్రియకుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అని దేవుడడిగాడు. అబ్రాహాము ఒక్క మాట కూడా ఎదురుచెప్పలేదు. దేవుని అద్భుతం మీద నమ్మకంతో కొండపైకి ప్రయాణమయ్యాడు. గుండె పగిలే బాధతోనే తన కొడుకును బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి ఎత్తాడు. ఆ క్షణంలో దేవుడు అతన్ని ఆపి, నీ విశ్వాసం నాకు అర్థమైంది అని చెప్పి బలికోసం ఒక గొర్రె పొట్టేలును చూపించాడు. అదే యెహోవా ఈరే, దేవుడే సమకూరుస్తాడు. మనకు అర్థంకాని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి నమ్మడమే నిజమైన విశ్వాసం. ఈ తపస్సు కాలంలో దేవునికంటే ఎక్కువగా మనం ప్రేమిస్తున్న మన ఇస్సాకు ఎవరు? అది మన ఉద్యోగమా, డబ్బా, లేక ఇతర బంధాలా? దాన్ని దేవుని చేతిలో పెడితే ఆయన మనకు అత్యుత్తమమైనది ఇస్తాడు.